धनाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलध्वारिणे गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र पवित्रात्रे गुरुपाखण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. Morning everyone, respected Mr. Gariki, Subhash Gariki, and all the dignitaries here, and all the aspirants, everyone Udyog Avakashal కోసం అందరికీ కూడా warm welcome. Specifically, I want to mention one point that PD Vikas the institution established చేశారు మన ఈస్ట్ గోదావరి జిల్లాలో. ఇట్స్ ఎ వెరీ యాక్టివ్ ఇన్స్టిట్యూషన్. డెఫినెట్ గా ఒక జిల్లాలో ఒక ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అవ్వడం అనేది వెరీ రేర్. సో అది ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతుందంటే డెఫినెట్ గా లోకల్ పబ్లిక్ సపోర్ట్ ఉంది, లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సపోర్ట్ ఉంది, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్, ఈ మూడు కలిస్తేనే ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్. సో డెఫినెట్ గా ఐ వుడ్ రిక్వెస్ట్ కన్సర్న్ PD వికాస్ అథారిటీ ఈజ్ టు కండక్ట్ సచ్ అవమేళాస్ ఇన్ రెగ్యులర్ ఫ్యాషన్. సో ఎప్పుడు అట్లీస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ స్కెడ్యూల్. ఒక ఇయర్లో ఎవ్రీ క్వార్టర్లీ ఒక స్కెడ్యూల్ చేద్దాం లేదా ప్రీ మాన్సూన్ ఒకటి, పోస్ట్ మాన్సూన్ ఒకటి. సో మాన్సూన్ డిపెండెంట్ ఏరియాస్ కాబట్టి మనల్ని కూడా సో మాన్సూన్ దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా స్కెడ్యూల్ రెడీ చేసుకుంటే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది బాగా. అండ్ అట్ ది సేమ్ టైం నా ఒక సజెషన్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో అందులో అట్రిషన్ ఎంత ఉందో అడిగాను నేను యాక్చువల్లీ. సో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఎంతమంది 1 year వరకు సస్టైన్ అవుతున్నారు, ఎంతమంది 1 year లోపు మళ్ళీ రిజైన్ చేసి వస్తున్నారు. సో అట్రిషన్ రేట్ ఎందుకు వస్తున్నారు, వాట్ ఈస్ ద రీజన్? సో స్పెసిఫిక్ గా ఓన్లీ కమ్యూనికేషన్ ఇష్యూ, ట్రావెలింగ్ ఇష్యూ, లేదా అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ పనిచేయట్లేదా, లేకపోతే ఇన్సూరెన్స్ ఇష్యూస్ ఉన్నాయా, వర్కింగ్ కండిషన్స్ ఇష్యూస్ ఉన్నాయా, ఇది ఒక అనాలిసిస్ చేస్తే దట్ విల్ బి గ్రేట్ హెల్ప్. సో దట్ విల్ బి అట్రిషన్ రేట్ అనేది ఎంత ఉన్నది మనం కనుక్కుంటే దాన్ని తగ్గించడానికి ట్రై చేయొచ్చు. మనం వీ కెన్ యాక్చువల్లీ నెగోషియేట్ విత్ ఇండస్ట్రీస్ సో దట్ మా పిల్లలకి, మా ఏరియా పిల్లలకి ఈ సర్కమ్స్టాన్సెస్ లో అయితే ఎక్కువ రోజులు ఉంటారు. ఆ విధంగా వీ కెన్ స్టార్ట్ నెగోషియేటింగ్ విత్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్. సో అదొకటి ఐ వాంట్ యు గెట్ అ డీటెయిల్ రిపోర్ట్ ఆన్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం రెస్పెక్టెడ్ మినిస్టర్ గారు ఇట్స్ వెరీ యాక్టివ్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్. సో డెఫినెట్ గా సార్ కూడా ఐడియా ఉంది. సో ఇక్కడ ఉన్న ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కోసం చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. సో డెఫినెట్ గా his guidance and every one of them will try to organize such melas in most of the constituencies and headquarters. And I think it will have a good impact on the community. Thank you.